సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారబోతోందా? మనకు తెలుసు 4 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం నిరంతరాయంగా జరుగుతుంది. రీసెంట్గా రష్యా విదేశీయులందరూ కూడా ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరిక జారీ చేసింది. అసలు దీని వెనకాల ఏముంది? రష్యా మరిన్ని భీకర దాడులు ఉక్రెయిన్ మీద చేయబోతోందా అంటే అవుననే చెప్పాలి. ఇలాంటి సూచనలే రష్యా ఇస్తుందన్నమాట. మనకు తెలుసు రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ పైన చాలా శక్తివంతమైన హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్ ఒరెష్నిక్ తో దాడి చేసింది. అంతేకాదు కొన్ని వందల డ్రోన్లు మిసైల్ కూడా వాడింది ఈ మధ్య కాలంలో రష్యా ఉక్రెయిన్ పైన. ప్రత్యేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నివసిస్తున్న భవనాలు కావచ్చు, ఆయన ఆఫీస్ ప్రిన్సెస్ కావచ్చు, ఇలా చాలా వాటిని రష్యా టార్గెట్ చేస్తుందని అనుకుంటున్నారనమాట. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది నిరంతరంగా ఇంతకాలం పాటు కొనసాగుద్దని ఎవరు అనుకోలేదు. రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. కానీ ఈ 2 దేశాల మధ్య యుద్ధం మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. మనందరికీ తెలుసు ఉక్రెయిన్ కి వెస్టర్న్ కంట్రీస్ చాలా సపోర్ట్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు కూడా అమెరికా పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చింది ఉక్రెయిన్ కి. అయితే అసలు రష్యా ఉక్రెయిన్ పైన దాడి ఎందుకు చేసింది? దీనికి ప్రత్యేకమైన కారణం అప్పట్లో అయితే గనక 2021-22లో ఉక్రెయిన్ నాటోలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో చేరాలన్న ఆలోచన అనమాట. అంతేకాదు రష్యా ఇప్పటికీ భావిస్తుంది ఉక్రెయిన్ లో చాలా భాగాలు తన సొంతం అని చెప్పి. మనందరూ తెలుసు పక్కలో బల్లంలాగా ఒకవేళ కనుక ఉక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అయితే అది రష్యాకి థ్రెట్ అని చెప్పి. కానీ ఉక్రెయిన్ నాటోలో చేరాలన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసింది. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలకమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే నాటో యూరోప్లో ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ని చేర్చుకుంటూ వస్తుందో రష్యాకి అది బాగా కంటగింపుగా మారింది. ముఖ్యంగా మనం చూస్తే పోలాండ్, ఇంతకుముందు సోవియట్ రష్యాతో ఉన్న పోలాండ్ ఇప్పుడు నాటోలో మెంబర్ అనమాట. ఉక్రెయిన్, జార్జియా లాంటి దేశాలు కూడా నాటోలో మెంబర్షిప్ తీసుకొద్దామని అనుకుంటున్నాయి. దాంతో రష్యాకి చాలా ఇది కష్టంగా మారిందనమాట. ఎందుకంటే ఉక్రెయిన్ అనేది రష్యాకి చాలా ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఉక్రెయిన్ రష్యాకి ఇంపార్టెంట్? ఎప్పుడు కూడా సోవియట్ రష్యా ఉన్న టైంలో ఇప్పుడు కూడా ఉక్రెయిన్ని రష్యా సెంటిమెంటల్గానే భావిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ అనేది వాళ్ళ దృష్టిలో రష్యాలో ఒక భాగమనే రష్యా ఒక ఫీలింగ్ అనమాట. సో జార్ ఎంపైర్ ఉండేది కదా, 1917కు ముందు రష్యాని 300 సంవత్సరాల పాటు పరిపాలించిన జార్ చక్రవర్తులు, వీళ్ళ జెనసిస్ కూడా ఉక్రెయిన్ నుంచే ఉందంట. అలానే రష్యాలో గొప్ప లీడర్ గోర్బచేవ్ ఒక పేరెంట్ ఉక్రెయిన్ నుంచేనంట. సో ఉక్రెయిన్ని రష్యాని వాళ్ళు సపరేట్గా చూడరు కాబట్టి చాలా క్లోజ్ సెంటిమెంటల్ టైస్ ఉన్నాయి ఉక్రెయిన్కి రష్యాకి అని చెప్పొచ్చు. రష్యన్స్ ఉక్రెయిన్ వాళ్ళదనే భావిస్తుంటారు ఈ రోజుకి కూడా. అయితే ఎప్పుడైతే నాటో ఈస్ట్వర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుందో అది రష్యాకి సెక్యూరిటీ థ్రెట్, తన భద్రతకి కష్టం అని చెప్పి, తన భద్రత అనేది ఒక పారాడాక్స్ లో పడుద్ది, జియో పారాడైజ్ అయిద్దని చెప్పి రష్యా భావిస్తుంది అనమాట. కానీ యుద్ధాల వల్ల హ్యూమానిటేరియన్ క్రైసిస్ వస్తుంది, హ్యూమన్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే మానవ హక్కులు ఎఫెక్ట్ అవుతాయి. రీజనల్ గా ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రాంతీయంగా ఒక ఇన్స్టెబిలిటీ, అస్థిరత అనేది స్టార్ట్ అవుతుంది. గ్లోబల్ టెన్షన్స్ పెరిగిపోతాయి. సో యుద్ధం వల్ల మీరు చూసారు నాట్ ఓన్లీ గ్లోబల్ టెన్షన్స్, చాలా సందర్భాల్లో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అవటం, యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, తర్వాత రష్యా ఉక్రెయిన్ 2 ఇన్వాల్వ్ అవడం వల్ల ఫుడ్ సప్లై చైన్స్ లో కూడా ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇన్ని జరుగుతున్న యుద్ధం ఇంకా ఆగకపోవడానికి కారణం ఏంటి? అసలు యుద్ధం ఇప్పుడు ముగుస్తుంది అనేది క్వశ్చన్. కానీ యుద్ధంకి మాత్రం ఎండ్ కనిపించట్లేదు. ఇంకా మాట్లాడితే ఇది ఒక అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో యుద్ధం ఇటువంటి పరిణామాలకు దారితీస్తుందనే ఆలోచన మనలోకి వస్తుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.